శ్రావణ్ అనే యువకుడు ఒక రాత్రి ఆఫీస్ నుండి చాలా ఆలస్యంగా బయలుదేరాడు. అర్ధరాత్రి సమయం, రోడ్డు ఖాళీగా ఉంది. అతను తన బైక్పై వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక అమ్మాయి చెయ్యి ఊపుతూ కనిపించింది. ఆమె తెల్లటి చీరలో ఉంది. ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. శ్రావణ్ ఆపి ఇలా అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆమె నెమ్మదిగా చెప్పింది, సిటీ చివరిలో ఉన్న మయూర్ కాలనీకి వెళ్ళాలి అని చెప్పింది. శ్రావణ్ ఆమెను వెనక్కి కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. మాటలు లేకుండా సైలెంట్గా ప్రయాణం సాగింది. కానీ కొద్దిసేపటికి అతనికి చలిగా అనిపించింది. వెనక వైపు ఎవరూ లేరని అనిపించింది. తక్షణం వెనక్కి తిరిగి చూశాడు. అమ్మాయి గాయమైన ఫోటోలా కనిపించింది. కాసేపటికే గాలిలో కలిసిపోయింది. అతడు భయంతో బైక్ ఆపి ఇంటికి పరిగెత్తాడు. రేపు ఉదయం వార్తల్లో చూశాడు, మయూరి కాలనీలో నిన్న రాత్రి ప్రమాదంలో ఒక యువతి మరణించింది అని పేపర్లో ఉంది. అదే అమ్మాయి ఫోటో, అదే చిరునవ్వు, అదే దుస్తులు. శ్రావణ్ కంగారుగా ఫోన్ తీసుకున్నాడు. తన ఫోన్లో ఆ రాత్రి వచ్చిన కాల్స్ చూశాడు. చివరి కాల్ అనిత కాల్ అని ఉంది. 12:03 AM కని